ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సిద్ధమయ్యారు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి మనతో ఉన్నారు. వారిని అడుగుదాం అసలు దానికి గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి ఎందుకు పోటీ చేస్తున్నారని అంశాలు. సార్ చెప్పండి, మీరు గ్రాడ్యుయేషన్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు, ముందుకెళ్తున్నారు, నిజామాబాద్కు వచ్చారు, కలుస్తున్నారు అందరినీ. అసలు ఏంది అసలు మీరు ఎందుకు అటువైపు వెళ్తున్నారు? ఎప్పుడు కానీ ప్రతి మనిషి కూడా ఒక్కొక్క మెట్టు ఎక్కిన కొద్దీ కాన్ఫిడెన్స్ జీవితంలో వస్తుంది. ఒక కాలేజ్ పెట్టినప్పుడు ముందు ఇది నేను నడపగలను అనుకుంటాం, పెట్టి సక్సెస్ అయిన తర్వాత ఒకటి కాదు నేను రెండోది పెట్టగలను అంటాం, సమాజ సేవ చేస్తుంటాం. ఆ మధ్యలో ఎన్నో ఒడిదొడులను కూడా ఎదుర్కొంటాం. మరి వల్ల ఒక 50 సంస్థలను మరి ఈ ఆంధ్ర కార్పొరేట్ కళాశాలకు ధీటుగా నడిపించడము, మరి వితిన్ ఆర్ వితౌట్ ఎన్నో సమస్యలను ఎదుర్కొని మన ప్రాంతంలో మీ కాలేజీలే కాదు మా తెలంగాణలో కూడా కొన్ని విద్యా సంస్థలు అద్భుతంగా ఉన్నాయి. ఐఐటి నీట్లో కూడా మనం ఇవాళ చైనా కాలేజీలకు వెళ్లకుండా మేము మంచి రిజల్ట్ సాధిస్తూ తెలంగాణ ఆనిముత్యంగా ఉన్న ఈ రోజుల్లో మరి తెలంగాణ ఉద్యోగ నిరుద్యోగుల పక్షాన కూడా మనం ఎందుకు ఉండకూడదు? మరి ఇప్పటి వరకు ఎంతోమందికి మనం హెల్ప్ చేసాం డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. మరి ఖచ్చితంగా ఎమ్మెల్సీగా మనం గెలిచిన తర్వాత ప్రభుత్వంతో మనం ఎన్నో వీరికి న్యాయం జరిగే పనులను మనం చేయించవచ్చు. ప్రభుత్వంలో లేకుండా మనం చేయడం కష్టం అని చెప్పేసి ఎమ్మెల్సీగా ఖచ్చితంగా బరిలో ఉంటూ గెలిస్తే అది ఏ పార్టీ అయినా పర్లేదు. మరి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పించడంలో కావచ్చు, ఉద్యోగులకు సకాలంలో వాళ్ళకు డిఏలు కావచ్చు, వాళ్ళ బకాయిల విషయంలో కావచ్చు, ప్రైవేట్ యాజమాన్యాల సమస్యలు కూడా ఇవాళ చాలా ఉన్నాయి. ఫీజు రీఎంబర్స్మెంట్లు కావచ్చు, ఫీజు ఫిక్సేషన్ కావచ్చు, మిగతా ఇవన్నింటిపైన ఒక పరిపూర్ణమైన అవగాహన నాకు ఉంది కాబట్టి తప్పకుండా న్యాయం చేస్తా అనే నమ్మకంగానే ముందుకు వస్తున్నాను. ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా లేకపోతే ఏదైనా పార్టీ సపోర్ట్ చేస్తారా? ఖచ్చితంగా పార్టీ సపోర్ట్ తోటే ముందుకు వస్తాను. కానీ ఒకవేళ ఏదో ఒక రీజన్ తోటి పార్టీ కాని పక్షంలో కూడా ఇండిపెండెంట్గా బరిలో దిగి రికార్డు మెజారిటీతో గెలుస్తాననే నమ్మకం నాకుంది. ఎందుకంటే ఆ టీం మాది అలా నడుస్తున్నది. హిడెన్ టీమ్ చాలా డిఫరెంట్ సోర్సెస్గా ఇవల్ల ఇప్పటి వరకే మేము 1,00,000 ఎన్రోల్మెంట్ పూర్తి చేసుకొని నేను రెడీ ఉన్నాను. నెక్స్ట్ మంత్ ఎన్నికలోగా ఇంకొక 1,00,000 కూడా పూర్తి చేసుకొని ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలుస్తాను నమ్మకం నాకుంది. ఇప్పుడే తాజా మాజీగా ఉన్నారు, ఏదైతే రాజకీయంగా సీనియర్ నాయకుడు ఉన్నారు, ఎమ్మెల్సీగా కొనసాగిన జీవన్ రెడ్డి కూడా నిజామాబాద్ జిల్లాకు వస్తూ పోతూ ఆరోపణలు ఉన్నాయి. మీరు కూడా అంటే విద్యా సంస్థల అధినేతగా ఉన్నారు, ప్రజలకు ఎలా ముందుకు సేవలు చేసేందుకు వస్తారు? ఇప్పుడు ఒక ఫుల్ టైం పొలిటీషియన్ రియల్లీ ఈ మే బీ బిజీ, బట్ నేను ఉన్న దానిలో ఖచ్చితంగా వీరి గురించే ఉంటున్నాను. తర్వాత ప్రతి జిల్లాల్లో కూడా మా విద్యా సంస్థలు ఆల్రెడీ అందరితో నేను కనెక్ట్ అయి ఉన్నాను. ఇప్పుడు నేను అల్ఫోర్స్ విద్యా సంస్థలు కరీంనగర్ అనేది కాదు, అల్ఫోర్స్ విద్యా సంస్థలు తెలంగాణ కాబట్టి ప్రతి జిల్లాకి ఆల్మోస్ట్ ఆల్ నేను గత 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆల్మోస్ట్ ఆల్ ప్రతి జిల్లాకు ఫ్రీక్వెంట్గా వస్తున్నాను. గెలిచిన తర్వాత కూడా ఖచ్చితంగా ప్రతి జిల్లాలో ఒక ఆఫీస్ ఉంటుంది. ప్రతి జిల్లాలో ఒక నిర్దిష్ట సమయంలో మరి ఖచ్చితంగా ఉద్యోగులకు నిరుద్యోగులకు నేను అందుబాటులో ఉండి సేవ చేస్తాను. మొత్తంగా చూడొచ్చు, నిరుద్యోగులకు ఉద్యోగులకు అందరూ కూడా నేను అందుబాటులో ఉండి ప్రతి ఒక్కరికి సేవ చేస్తాను. నేను ఖచ్చితంగా ప్రధానంగా ఏదైనా పార్టీ నుండి పోటీ చేయడానికి సిద్ధమైన, పార్టీ ఏదైనా కానీ సపోర్టు లేనప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచేందుకు, ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వస్తున్నానని చెప్తున్నారు నరేందర్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.